రెండు శ్రేష్టమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఆ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ఒకరు పరదేశు నుండి వెళ్ళగొట్టబడ్డారు, మరొకరు పరదైసులోనికి ప్రవేశించారు. చాలా జాగ్రత్తగా రండి. ఒకరు పరదైసులో నుండి వెళ్ళగొట్టబడ్డారు, మరొకరు పరదైసులోనికి ప్రవేశించారు. ఈ మనుషుడు పరదైసులో నుండి వెళ్ళగొట్టబడటానికి గల కారణం ఏంటి? ఆ మనుషుడు పరదైసులో ప్రవేశించడానికి గల కారణం ఏంటి? ఈ ఇద్దరి జీవితాలను మన ముందుంచి ఈరోజు పరిశుద్ధాత్ముడు చాలా తేటగా అర్థమయ్యే రీతిలో నీతో మాట్లాడతాడు. నువ్వు గ్రహిస్తే, శిష్యునికి తగినట్లుగా విను చెవు నీకుంటే నీతో మాట్లాడతాడు. నీ దాసులను ఆలకిస్తున్నానంటే నీతో మాట్లాడతాడండి. వినే అంత టైం నాకు లేదు అని అంటే నీతో మాట్లాడు. హలో, నీ కొరకు ఆ మాట రిలీజ్ చేయడు. ఈ ఇద్దరు వ్యక్తులను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు, పరదేశం నుండి వెళ్ళగొట్టబడిన వ్యక్తివా నీవు? దేవుడే స్వయంగా పరదేశం నుండి ఒక వ్యక్తిని వెళ్ళగొట్టాడు. అరే, నువ్వు దీన్ని అనుభవించే అర్హత నీకు లేదురా, పోరా పోరా పో అని ఒకడిని వెళ్ళగొట్టాడు. మరొకడిని అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలోకి వస్తావు అంటాడు. ఈ ఇద్దరు మనుషుల్ని ముందు పెడుతున్నాను. ఈ ఇద్దరు మనుషుల్లో పరదేశం నుండి వెళ్ళగొట్టబడిన ఆ వ్యక్తి ఎవరంటే దేవుని కుమారుడైన ఆదాము. దేవుని కుమారుడు అన్న పేరు ఈ గ్రంథంలో ఇద్దరు మనుషులకే వారి పేర్లు పెట్టినప్పుడు ఇద్దరు గురించే ఆ మాట రాయబడి ఉంది. దేవుని కుమారుడు అన్న మాట ఇద్దరిని గురించే రాయబడింది. దేవుని కుమారుడు అని మొదటి స్థానాన్ని సంపాదించుకున్న వారు ఎవరో తెలుసా? ఆ మొదటి మనుషుడైన ఆదాము. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి, ఆదాము దేవుని కుమారుడు. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త. ఆదాము కయీనాను ఎనోషుకును, ఎనోషు షేతుకు, షేతు ఆదామును, ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఇలా చదువుదాం. ఆదాము దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుడైన ఆదాముకు షేతు, షేతుకు ఎనోషు, ఎనోషుకు కయీనాను. హలో, ఆదామును గురించి రాయబడిన మాట ఏంటి? అతడు మాట్లాడండిరా దేవుని కుమారుడు అనండి. ఇక ఇదే పదాన్ని స్పష్టంగా వాడిన వ్యక్తి మరొకరెవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వాధికారి అయిన దేవుడే శరీరమును దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు అద్వితీయుడైన దేవుని కుమారుడు అని రాయబడింది. మంచి మాట చెప్తాను నేనండి. ఇప్పుడు ఏదేను నుండి వెళ్ళగొట్టబడిన ఆ మొదటి మనుషుడు ఎవరంటే స్వయంగా దేవుని కుమారుడు అని బిరుదు పొందినవాడు. ఎందుకంటే అతని కంటే ముందు వంశావళి లేదు, అతడే మొదటి మనుషుడు. కనుక ఆదాముని దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. కనుక ఆదాముకు దేవుడు పెట్టిన పేరేంటి? అతడు మాట్లాడినారా దేవుని కుమారుడు.
ఈ దేవుని కుమారుణ్ణి దేవుడే పరదేశంలోండి పంపివేశాడు అని రాయబడి ఉంది. పంపినప్పుడు వెళ్ళలేదట, వెళ్ళగొట్టాడట. రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, 23, 24. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని చెప్పండి, ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్ష మార్గమునకు మార్గమున కాసుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఆ మొదటి మనుషుడైన ఆదాము ఏదెనులో నుండి దేవుడు పంపివేశాడట. పంపితే బహుశా వెళ్ళలేదనుకుంటా. ఏదో అంటారు కదా, తినమరిగిన కోడి ఇల్లుకి కూసింది అన్నట్లు ఆదాము పంపిస్తుంటే వెళ్ళలేదనుకుంటా. నా ఏదెను నుండి వెళ్ళిపో అని పంపిస్తుంటే వెళ్ళలేదనుకుంటా. ఆదామును దేవుడు పంపివేశాను ఏదెనులో ఉండి, కానీ వెళ్ళలేదు. అప్పుడు ఏం చేశాడు? ఆదామును వెళ్ళగొట్టి, దేవుని కన్నా కనికర స్వరూపులం కాదులేండి మనం. ఆదామును దేవుడు వెళ్ళగొట్టాడు. ఎక్కడి నుండి? ఏదెనులో నుండి పంపివేశాడు, ఏదెనులో నుండి వెళ్ళగొట్టాడు. ఏదెను అనే మాటకు అర్థం పరదైస్ అనండి. పరదైస్ అంటే పరలోకానికి నమూనా, పరలోకమునకు నమూనా పరదైస్, పరదైసుకు నమూనా ఏదెను. హలో, మీరు చాలా జాగ్రత్తగా వినండి. పరలోకం వేరు, పరదైసు వేరు. పరదైసు వేరు, ఏదెను వేరు. కానీ ఈ మూడిటిని చూస్తే ఒకటే. ఎలా ఒకటి చెప్తాను. నిత్యత్వంలో దేవుడు తన పిల్లల కొరకు పరలోక పట్టణాన్ని కడుతున్నాడు. ఆ పరలోకం ఎలా ఉంటుంది అనంటే దానికి నమూనా పరదైస్. పరదైస్ అంటే ఏంటి? చనిపోయిన పరిశుద్ధులు, మృతి నొంది చనిపోయిన పరిశుద్ధులు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ నివసిస్తున్నారో అదే పరదైస్. 3వ ఆకాశం పరదైస్. అంటే ఇప్పుడు పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులు, భక్తులు నివసిస్తున్నది పరదైస్. చనిపోయిన పరిశుద్ధులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. ఆ పరదైసుకు, పరలోకానికి వెళ్ళలేదు, పరదైసులో ఉన్నారు. ఆ పరదైసు దేనికి నమూనా? నిత్యత్వంలో ఉన్న పరలోకానికి నమూనా. అంటే ఆ పరలోకంలో ఉన్నదే ఇక్కడ చనిపోయిన పరిశుద్ధులు పరదైసులో అనుభవిస్తున్నారు. వారి బాబు ఆదాము, నీ కొరకు నువ్వు చనిపోతే విశ్రాంతి తీసుకోవడానికి, నిత్యత్వంలో చేరే వరకు విశ్రాంతి తీసుకోవడానికి పరదైసు ఉంటుంది. అది పరలోకానికి ప్రతిబింబముగా పరదైసు ఉంది. ఆ పరదైసుకు ప్రతిబింబంగా భూమి మీద నీకు ఏదేంది ఇస్తున్నాను. సేమ్ అంతే. ఏదేని పరదైసు ఎలా ఉందో ఏదైనా అలా ఉంది అంటున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న పరదైసు ఏంటి? ఏదేను. భూమి మీద ఉన్న పరదైస్ ఏదేను.
ఆ పరదేశు మూడవ ఆకాశంలో ఉన్న పరదేశుకు నమూనా. ఆ మూడవ ఆకాశంలో ఉన్న పరదేశు పరలోకమునకు నమూనా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరదేశ్ పరలోకమునకు ప్రతిబింబము అనండి. మాట్లాడన్నారా? పరలోకానికి ప్రతిబింబం. మరి భూమి మీద ఉన్న ఏదేను అంటే పరదేశ్ పరలోకమునకు ప్రతిబింబం. అది పరలోకమునకు పరదేశుకు ప్రతిబింబమైన ఏదేనులో ఉంచాడు దేవుని కుమారుడైన ఆదామును. అందులో ఇది ఉంది ఇది లేదన్నది లేదండి. ముండ్ల పొద లేదు, గచ్చ పొద లేదు, రాళ్ళు లేవు, రప్పలు లేవు. కానీ పరలోకమంతా ఏదేనులో ఉంది. ఒక్క తోటను సిద్ధపరచడానికి 4 నదులు, నది 4 శాఖలుగా ప్రవహిస్తుంది. జీవనది ఒకటి. ఒక్క తోటను సేద్యపరచడానికి జీవనది ప్రవహిస్తుంది. అది 4 శాఖలుగా ఉంది. ఆ నది ఎక్కడ ఆరంభమైందో ఎవరికి తెలియదండి. అలా పరలోకమునకు నమూనాగా ఉన్న ఏదెనులో ఆదాము నుంచాడు దేవుడు. అది భూమి మీద ఉన్న పరదేశు, భూమి మీద ఉన్న పరలోకం. అది లేదు, ఇది తక్కువ అని ఎవరిని అడగనవసరం లేదు. అక్కడ దుఃఖం లేదు, వేదన లేదు, మరణం లేదు, శాపం లేదు, రోగం లేదు. అంటే బాబోయ్, పరలోకమునకు ప్రతిబింబంగా మొత్తం ఇక్కడ అనుభవిస్తున్నారు. సుమారు కొన్ని 100 సంవత్సరాలు ఆ పరదేశుని అనుభవించనిచ్చాడు ఆదాముని. తరువాత ఈ ఆదాముని ఏదెనులో నుండి పంపివేశాడు. ఏదెనులో నుండి పంపివేయటమే కాదు, వెళ్ళగొట్టేశాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు? దేవుని కుమారుడై ఉండి పరలోకమునకు ప్రతిబింబంగా ఉన్న పరదేశు అనే ఏదెనును అతని కోసమే కలుగు చేసి కొన్ని సంవత్సరాలు అతన్ని అనుభవించనిచ్చి దాంట్లో ఎందుకు వెళ్ళగొట్టాడు? ఆయన ఏం చెప్పాడో అలాగతడు చేయలేదు.